పాకిస్తాన్ టైం దగ్గర పడింది. ఒక పక్క ఇండియాతో గొడవ పెట్టుకుంటూ ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ గెలికింది. ఈ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి సో మన ఇండియా వచ్చి మా సెంట్రల్ మినిస్టర్ జయశంకర్ కలవడం జరిగింది. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి దగ్గర చూసి ఈ వారాలను పాకిస్తాన్ ఈ నైటే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ కాబుల్ అటాక్ చేసి తర్వాత ఈ తాలిబాన్ మన ఇండియా నుంచి పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ నాకు పేషెన్స్ గానీ కరేజ్ గానీ టెస్ట్ చేయాలని చూడకు. ఆఫ్ఘనిస్తాన్ ని డామినేట్ చేయడానికి ట్రై చేసిన ఈ నాటోని గానీ అమెరికా మీరు అడగని చెప్తారు. సో ఇది ఉండగా ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుంది, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న టీటీ పైన టెర్రరిస్ట్ గ్రూప్ అయితే ఉందో దాన్ని మాత్రమే అటాక్ చేసామంటుంది. ఈ తాలిబాన్ మినిస్టర్ ఏమంటున్నాడు, మా దేశం గడ్డపైన ఇతర దేశాలకు హాని కలిగించి ఇటువంటి కార్యకలాపాలు మా గడ్డపైన జరగనివ్వు, అతి ముఖ్యంగా ఇండియాకి ఏది వ్యతిరేకంగా జరగనివ్వు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చెప్ప కూడా పాకిస్తాన్ కుదరకుండాలి కదా. ఈ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి బోర్డర్ జూలైన్ దాదాపు 2640 కిలోమీటర్ పొడవు ఉంటుంది. సో ఇక్కడ ఇంకా అటాక్స్ చేయడం అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి ట్రేడ్ రూట్ అయినా ఈ యొక్క బోర్డర్స్ ని క్లోజ్ చేయడం చేసింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తెక్క రేగి దాని మిలిటరీ సైన్యాన్ని మొత్తం బోర్డర్ దింపి 50 మంది పాకిస్తాన్ సోల్జర్స్ లేపేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అనుకుని పాకిస్తాన్ ఒకసారి అటాక్ చేశానుకో ఇంకా పాకిస్తాన్ పైన కథం ఇంకా అసలు చేయడం